ప్రపంచంలోనే పొడవైన టన్నెల్ 42 కిలోమీటర్లు సాగునీటి ప్రాజెక్టు కోసం ఆనాడు గొప్ప టెక్నాలజీ టన్నెల్ బోరింగ్ మిషన్ ప్రపంచంలోనే ఒక టెక్నాలజీ తీసుకొచ్చి మనుషులు తవ్వే టన్నెల్స్ కాదు, టన్నెల్ బోర్ మిషన్ తోని 11 మీటర్ల డయా అంటే దాదాపుగా ఒక పెద్ద రోడ్ అంత సైజు టన్నెల్ని తవ్వాలి అని ఆనాడు 2000 కోట్ల రూపాయలతో రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 42 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు పూర్తయిన ఎస్ఎల్బిసి టన్నెల్ ఎక్కడిదక్కడనే ఆగిపోయింది. నిజంగానే ఆ ప్రాజెక్టు పూర్తయిన ఉంటే 3,60,000 ఎకరాలు నల్గొండ జిల్లా ఆయకట్టుకు పారడమే కాదు, ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించి నల్గొండ ప్రజలు ఎదుర్కొంటున్న ఫ్లోరైడ్ సమస్య అనే దాన్ని దూరం చేసి ఉండేవాళ్ళు. ఈ రోజు కూడా కృష్ణానది మీద రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ఎస్ఎల్బిసి టన్నెల్ ఏదైతే ఆగిపోయిందో, ఆనాడు ఒక గొప్ప సంకల్పంతో రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ఎస్ఎల్బిసి టన్నెల్ని మా ప్రభుత్వం పూర్తి చేస్తుంది. ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తాము. గోదావరి జలాల మీద ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత మాది, మా ప్రభుత్వాన్ని. కృష్ణానది జలాల మీద రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ఎస్ఎల్బిసి టన్నెల్ని పూర్తి చేసి నల్గొండ జిల్లా రైతాంగం యొక్క కలలు నెరవేర్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా.